పూర్వం నుంచి కూడా మన పెద్దలు చెప్పేది, ఇల్లు ఇచ్చినాడు పిల్లనిచ్చినాడు ఎన్నడూ మంచాడు కాదు అని. ఎందుకోసం అంటే మీరు చూసుకోండి, ఇల్లుని గిట్ట కిరాయికి ఇచ్చావు, కిరాయి వాడు ఎన్నడూ కూడా ఓనర్ మంచిగానాడు. ఏదో రకమైన కాంప్లైంట్ ఉండనే ఉంటుంటుంది. నీళ్ల ప్రాబ్లం అంటాడు, టైల్స్ ప్రాబ్లం అంటాడు, డోర్స్ ప్రాబ్లం అంటారు, కరెంట్ ప్రాబ్లం అంటాడు, ఏదో రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక వాడు మళ్ళా మనతోడు ఆ సత్సంబంధాలు ఉండవు. ఇక చూసుకోండి మీరు, ఎంతనన్నా చేయండి. తర్వాత ఈ పిల్లనిచ్చిన వాళ్ళు కూడా, వాళ్ళు ఎంత మంచాళ్ళైనా కానీ పిల్లనిచ్చిన వాళ్ళని మాత్రం ఎన్నడూ మంచాళ్ళు అని అనరు. ఏదో రకమైనటువంటి కాంప్లైంట్ ఉంటుంది. మీరు అలా అది నేర్పలేదు అది నేర్పలేదు ఇట్లా ఏదో రకమైన కాంప్లైంట్స్ ఉంటాయి. తర్వాత అన్నం పెట్టినాన్ని చల్లబోసినాన్ని కూడా ఎన్నడూ మంచి అనరు. నాకు అది వేయలేదు ఇది వేయలేదు, అన్నంలో అది సరిగ్గా లేకుండే, కూరలో అది లేకుండే, ఏదో రకమైన కాంప్లైంట్లు అనేటటువంటిది, షికాయతులు, ఇది సహజం. చల్లబోసిన దాంట్లో కూడా అంతే. చల్లలో నీళ్ళు ఎక్కువ పడ్డాయో, మంది ఎక్కువైతే మజ్జిగ పలిచిన టైపులో ఏదో ఒకటి కామెంట్లు. ఈ శాస్త్రాలు వట్టిగా చెప్పారా పెద్దాళ్ళు, అనుభవజ్ఞులు వాళ్ళు. ఏమంటారు?